నమస్కారం. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. సీమాంధ్ర సమరంలో మరో అంకానికి తెరపడబోతోంది. నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగియనుంది. గెలుపు లెక్కలు పక్కాగా వేసుకుని నిన్నటి వరకు విడతలుగా అభ్యర్థిని ప్రకటించిన పార్టీలు ఇక నేటితో గెలుపు గుర్రాల ఖరారు ఆటకు ఫుల్ స్టాప్ పెట్టనున్నాయి. చివరి రోజు నామినేషన్ల జాతర జరగనుంది. ఇక తెలుగుదేశం భాజపా సీట్ల సర్దుబాటు కలకలంతో మలుపులు తిరిగిన రాజకీయం కొలిక్కి వచ్చింది. ఇక విభజన సెగలో దహించుకుపోతున్న కాంగ్రెస్ లేటుగానైనా లేటెస్టుగా వచ్చామంటూ ఎన్నికల ప్రణాళికకు పక్కా ఆకర్షణ ముసిగేసింది. కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లంటూ హామీలు వండివార్చింది. ఇది క్లుప్తంగా ప్రస్తుత సీమాంధ్ర రణక్షేత్రం. కమలం సైకిల్ ప్రయాణంపై రకరకాల ఊహాగానాలు, అనేక అనుమానాలు, సవాలక్ష సందేహాలు. 2 రోజుల పాటు చేసిన పుకార్ల షికారుకు తెరపడింది. సీట్ల విషయంలో తలెత్తిన సమస్య ఒక చిన్న మార్పుతో టీకప్పులో తుపానులో సమసిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి నడుస్తామని స్పష్టం చేసిన ఇరుపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇరుపక్షాలు ఆ ఘట్టాన్ని ముగించేసి ప్రచార వేగం పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం భాజపా పొత్తుపై కమ్ముకున్న అనుమానపు మేఘాలు కరిగిపోయాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాలను ఇరు వర్గాలు పట్టువిడుపులతో పరిష్కరించుకున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన భాజపా జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై అభ్యంతరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని మరోసారి గుర్తు చేసిన బాబు, పొత్తుల్లో భాగంగా భాజపాకు కేటాయించిన స్థానాల్లో బలహీన అభ్యర్థుల్ని దించడం కూటమికి చేటని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొన్ని అసెంబ్లీ సీట్లు తమకు ఇచ్చేయాలని ప్రతిపాదన పెట్టారు. నామినేషన్ల గడువు ముగిసే ముందు రోజు ఎవరి దారు వారు చూసుకోవడం సరికాదని భావించిన ఉభయపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చేశాయి. సీట్ల సర్దుబాటులో ఒకే ఒక్క మార్పు చేశారు. తొలుత కేటాయించినట్టే 4 పార్లమెంటు స్థానాల్లో తామే పోటీ చేస్తామని తెలిపిన భాజపా నాయకులు ముందుగా అనుకున్న 14 అసెంబ్లీ స్థానాల్లో ఒక ఇచ్చాపురాన్ని తెదేపాకు ఇచ్చేయడానికి అంగీకరించడంతో సయోధ్య కుదిరింది. అందుకు ప్రతిగా ఎన్నికల అనంతరం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని భాజపాకు ఇచ్చేందుకు దేశం నేతలు అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఇదే సమయంలో తెలుగుదేశం అభ్యంతరం తెలిపిన చోట అభ్యర్థుల్ని మార్చేందుకు కమలనాథులు సుముఖత వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే నర్సరావుపేటలో భాజపా అభ్యర్థిగా ప్రకటించిన రఘునాథ్ బాబు స్థానంలో వెంకట్రావు పేరును ఖరారు చేసింది. ఇంకా 1-2 చోట్ల ప్రత్యామ్నాయ అభ్యర్థులను వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భాజపాకు కేటాయించిన స్థానాల్లో దేశం నాయకులు వేసిన నామినేషన్లను ఉపసంహరింపజేయిస్తామని తెదేపా నేతలు కమలనాథులకు హామీ ఇచ్చారు. పొత్తుల్లో చిన్న అమరికలున్నా పరస్పరం చర్చించుకుంటూ కలిసి అడుగులేస్తామని ఇరుపక్షాలు సంయుక్త ప్రకటన చేయడంతో కథ అంతటితో సుఖాంతమైంది. कल या पिछले 2 दिन से अनेक खबरें आ रही थी कि मानो भारतीय जनता पार्टी और तेलुगु देशम का अलायंस टूट रहा है, लेकिन आज हमारे चेहरे देखकर आपको पता चलेगा कि ये टूटने के कगार पर नहीं, बहुत जोर से आगे बढ़ने के लिए कायम है. When the family of Erram Naidu met Mr. Venkaiah Naidu so as to balance the caste equations in the Srikakulam parliamentary constituency, they requested us to leave Ichapuram seat to TDP. Because of the request of Erram Naidu's family, we have conceded that request. That is the only change we have made today. అయితే తెలుగుదేశం కింది స్థాయి క్యాడర్లో మాత్రం అంత పట్టుపట్టింది కేవలం ఒకే ఒక స్థానం కోసమైనా అన్న నిరుత్సాహం నెలకొంది. ఏదేమైనా నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో మిగిలిన స్థానాలకు ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన స్థానాల్లో వేసిన నామినేషన్లను ఆశావహులు ఉపసంహరించుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత రాజ్యాంగంలో అత్యున్నత పదవులు అలంకరించిన నేతలకు విజయాన్ని కట్టబెట్టిన నంద్యాల లోక్సభ స్థానంలో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. నవనందుల కోటాలో పాగా వేసేందుకు అన్ని పక్షాలు భిన్న ప్రచారాస్త్రాలతో రంగంలోకి దిగాయి.
లోక్సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నంద్యాల ప్రస్తుతం ఉనికి కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. వైకాపా వర్గపోరుతో సతమతమవుతోంది. వలస నేతల రాకతో ఊపు మీదున్న తెలుగుదేశం ఓటర్లను ప్రభావితం చేయగల అభ్యర్థిని రంగంలోకి దింపి హుషారుగా దూసుకుపోతోంది. దేశానికి ప్రధానమంత్రిని అందించిన నియోజకవర్గంగా వినుతికెక్కిన నంద్యాలలో లోక్సభ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఢిల్లీలో తెలుగోడి సత్తా చాటిన పివి నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఈ స్థానం నుంచే లోక్సభలో అడుగుపెట్టారు. ఇక రాష్ట్రపతిగా సేవలందించిన నీలం సంజీవరెడ్డి కూడా 1977 మార్చిలో నంద్యాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి జూలై మాసం వరకు లోక్సభ స్పీకర్ గా ఉన్న సంజీవరెడ్డి ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా నంద్యాల నియోజకవర్గం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నంద్యాలలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం 3వ స్థానం కోసం పోటీ పడుతోంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో డోన్, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి 16 మార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు తెదేపా, ఒకసారి జనతా పార్టీ జెండా ఎగురవేయగా మిగిలిన అన్ని విడతల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఈసారి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి ఎన్ఎండి ఫరూక్, కాంగ్రెస్ తరఫున బివై రామయ్య పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో 5 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తద్వారా లోక్సభ స్థానం కాంగ్రెస్ పరమయ్యేందుకు దోహదపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతంలో హస్తం గుర్తుతో గెలిచిన ఏరాసు ప్రతాప్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి సైకిల్ ఎక్కారు. దీనివల్ల కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైకాపా వర్గపోరుతో సతమతమవుతోంది. అనేక చోట్ల పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు కేటాయించడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక్కడ బరిలో నిలిచిన ఎస్పీవై రెడ్డికి స్థానిక నేతల నుంచి సహకారం అందడం కూడా కష్టసాధ్యంగానే ఉంది. తెలుగుదేశం మాత్రం వలసల జోరుతో ఊపు మీదుంది. సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులతో మరింత బలంగా తయారైంది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో మంచి క్యాడర్తో పాటు బలంగా వీస్తున్న అనుకూల పవనాలు విజయ తీరాన్ని చేరుస్తాయని తెదేపా నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నంద్యాలలో విజయం సాధించి సత్తా చాటాలనుకుంటున్న తెలుగుదేశం, వైకాపా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర విభజన పర్వంలో 4 రోడ్ల కూడల్లో నిలిచింది సీమాంధ్ర. అలా జంక్షన్లో ఉన్న సీమాంధ్రను ముందుకు నడిపించాల్సింది రాజకీయ నాయకత్వమే అయినా విధాతలు మాత్రం ఓటర్లే. అలాంటి ఓటర్ను బుట్టలో వేసుకునేందుకు ఒకరు స్వర్ణాంధ్ర అంటుంటే మరొకరు సంక్షేమాంధ్ర అంటూ రంకెలేస్తున్నారు. అయితే భావితరాల భవితకు పునాదిగా నిలవబోతున్న ఈ ఎన్నికల్లో హామీలకు పొంగిపోవద్దంటోంది పారిశ్రామిక లోకం. ఖజానా ఖాళీ అని తెలిసి తండ్రి పథకాలు, తాత పథకాలు అమలు చేస్తామనే మాయమాటలకు లొంగొద్దని హెచ్చరిస్తోంది. పారిశ్రామిక ప్రగతితోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని, అలాంటి సందర్భాల్లో సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే భావితరాల గొంతు కోసినట్లేనని అప్రమత్త సందేశమిస్తోంది. అసలు సమర్థ నాయకత్వం అంటే ఏంటి? నాయకుడికి ఉండాల్సిన అర్హతలేంటి? అసలు పారిశ్రామిక రంగం సీమాంధ్రకు ఏం చేయాలనుకుంటోంది? ప్రజల నుంచి ఏం ఆశిస్తోంది? వారి ఆకాంక్ష యువ పారిశ్రామికవేత్త సాధనేని యామిని మాటల్లోనే విందాం. రాష్ట్రంలో తొలిసారిగా పారిశ్రామిక అభివృద్ధి సమాఖ్య కేవలం ప్రజలకు మన ఓటు, మన అభివృద్ధి, మన పరిశ్రమలు నినాదంతో ప్రజల వద్దకు వెళ్తుంది. సమాఖ్య ఉన్న సభ్యుల్లో ఒక యువ పారిశ్రామికవేత్త యామిని ఉన్నారు. నమస్కారం అండి. ప్రధానంగా మీరు ఎలాంటి ప్రచారం తీసుకెళ్తారు? అసలు రాష్ట్రం విడిపోతుందని ఎవరు కూడా కళ్ళ ఊహించలేదు, కానీ రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు సీమాంధ్రలో అంటే కొత్త రాష్ట్రం పేరు కాకపోయినా కానీ అన్ని పరిస్థితుల్లో కూడా కొత్త రాష్ట్రానికి అయితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఇలాంటి ఎకనామికల్ క్రైసిస్లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే సమయం ఆసనమైంది. ఇది భగవంతుడు ఇచ్చిన వరం, 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది.
వారికి ఒక అవగాహన కల్పించి మంచి నాయకుడు సమర్థవంతమైన పాలన ఇప్పుడు ప్రస్తుత రాజ్యంలో రాష్ట్రంలో కావాలి కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికని మేము 11వ తారీఖు హైదరాబాద్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించాము. అంటే మామూలుగా కొత్త రాష్ట్రంలో ఇప్పటికే 14,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభం కాబోతుంది అంటున్నారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు హామీలు ఇచ్చాయి, కొన్ని రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున సాధ్యమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. మా తరంలో, మా నాన్నగారి తరంలో, మా అమ్మగారి తరంలో ఇన్ని సంక్షేమ పథకాలు మేము మొదలుపెట్టాము. అవన్నీ కూడా ఇప్పుడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని హామీలు ఇస్తున్నారు, జనాలు వింటున్నారు. ఒక విషయం మటుకు మర్చిపోతున్నారు. అసలు ఒక కుటుంబంలో మనం పాలకి, లేదంటే తిండికి, విద్యకి, ఆరోగ్యానికి అంటూ ఒక రూపాయి అంటూ ఉంటేనే మనం దాన్ని పంచగలం. కానీ ఆ రూపాయి రావాలి అంటే ఒక సంపాదన, ఉద్యోగం అనేది ఉండాలి. ఆ రూపాయి లేనప్పుడు వాటిల గురించి ఆలోచించడం వేస్ట్. అట్లాగే ఇప్పుడు మన రాష్ట్రంలో అసలు ఖజానాలో డబ్బే లేదు. ఆ డబ్బే లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడున్నవి, ఇంతకుముందు ఎవరున్నా కానీ ఒక వైద్యపరంగా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, విద్యాపరంగా ఫీజు రింబర్స్లు అని, లేదంటే ఆరోగ్యశ్రీ అని, అలా ఎన్నో రకాల స్కీమ్లు వాళ్ళు వచ్చేవాళ్ళు మేము అధికారంలోకి తెస్తాము అంటున్నారు. కానీ డబ్బు ఎక్కడిది? ఎవరు కూడా ప్రజల కోసం అని చెప్పని ఎన్నికలకు ముందు డబ్బు పెడతారు కానీ పర్సనల్ డబ్బులు, ఎన్నికలు అయిన తర్వాత ఎవరు రూపాయి జేబులోంచి పెట్టరు. రాత్రి ఎవరు డబ్బు ఖజానాలు తీసుకొచ్చి ఏ లక్ష్మీదేవత మూట వేసేది మనకి. తెల్లారు చూసేటప్పటికి డబ్బు ఉంది, పథకాలను అమలు అవుతాయని చెప్పి అనుకోవడం కేవలం భ్రమ. ఇలాంటి తరుణంలో అసలు మన ఖజానాకి డబ్బు ఎలా వస్తుంది? ఆ డబ్బు రావాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్యాక్సెస్ రూపంలో వస్తుంది. కానీ ఆ పన్ను రావాలి అంటే ఆ ఉపాధి ఉండాలి, ఉపాధి ఉండాలంటే పరిశ్రమ ఉండాలి, ఆ పరిశ్రమ ఉండాలంటే డబ్బు, మళ్ళీ డబ్బు. ఎటు తిరిగినా కానీ డబ్బు లేదంటే పెట్టుబడి అనేది లేకపోతే ఇవేమి మనం అనుకున్న సాధించలేము. అలాంటిది ఒక రాష్ట్రానికి 1,000 కోట్ల పెట్టుబడి రావాలంటే వారికి ఏం నమ్మకం ఉంది? ఆ నమ్మకం అనేది ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉంది. ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు ఎలాంటి వచ్చే అవకాశం ఉంటుంది? ఉపాధి అవకాశాలు ఏ రంగాలకు ఉంటాయి? ఇండస్ట్రీ అంటే ఒక్క సాఫ్ట్వేర్ లేదంటే ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు. ఈరోజు గుజరాత్ లేదంటే మోడీ అని చిన్న పిల్లల దగ్గర నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఇచ్చిన అంటే చేసిన టెక్నాలజీ ఉపయోగించుకున్నారు. టెక్నాలజీ కంటే ప్రకృతిని ఉపయోగించుకున్నారు. ఆయన ప్రకృతి సూర్యరశ్మిని ఉపయోగించుకొని నదుల పైన కూడా సోలార్ ప్యానెల్ చూడొచ్చు మీరు. అలాంటి సోలార్ ప్యానెల్ ఉపయోగించుకొని మొత్తం రాష్ట్రం అంతటా చక్కని విద్యుత్తు, పరిశ్రమలు అంత విద్యుత్తు కావాలి, పరిశ్రమలకి నీరు, విద్యుత్తు కావాలి. అలాంటి విద్యుత్తును ఆయన చూపించారు, పరిశ్రమలు అన్నింటిని ఆకర్షించారు. కాబట్టి దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్ వల్ల ఈరోజు రాష్ట్రము ఎంతో వైభవోపేతంగా అసలు వెలిగిపోతుంది. సీమాంధ్రలో కూడా ఖచ్చితమైన అలాంటి వసతులే ఉన్నాయి. ఒక 7-8 సెక్టార్లు కూడా సీమాంధ్రలో పెట్టడానికి చాలా మంచి అవకాశాలు, దాని నుంచి లక్షల మందికి ఉపాధి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రం మరో బీహార్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వం కావాలి అని మీరు ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఎలాంటి సమర్థ నాయకత్వం కావాలి? ఒక పార్టీ తరపున ప్రచారం చేయటం లేదు. ఒకటి ప్రజలంతా గమనించాల్సింది, ఒక పార్టీ గురించి మాట్లాడుకోవట్లేదు. మేము ఒక నాయకత్వం గురించి మాట్లాడుతున్నాం, ఒక నాయకుడు, ఒక్క నాయకుడు గురించి మాట్లాడుతున్నాం. ఆ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కానీ మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. చివరగా మీరు యువతకి, ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి, అలాగే ఉన్న ప్రజలకి మీరేంటి పిలుపుకోబోతున్నారు? యువతకి అనంటే ఒక సినిమా గురించి, ఒక ప్రోడక్ట్, మన సెల్ ఫోన్ గురించి, ఒక చొక్కా, వేసుకున్న చొక్కా గురించి కొనాలంటే గూగుల్లోకి వెళ్ళి రివ్యూ చూస్తాము, లేదంటే అందరితో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో, ఏది మంచి, ఏది చెడు, ఏది బాగుందని చెప్పని. అలాంటిది 5 ఏళ్ళ పాలన అంటే 50 ఏళ్ళ వృద్ధికి అది ఒక బేస్మెంట్ లాంటిది. ఒక మంచి లీడర్ని, నారా చంద్రబాబు నాయుడు లాంటి వారి నాయకత్వాన్ని మేము నమ్మాం. నేను నమ్మాను కాబట్టి మీ ముందు మాట్లాడుతున్నాను. మీరు కూడా నమ్మండి. మీరు నమ్మడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న 1000 మందిని నమ్మించండి. పార్టీ గురించి మాట్లాడకండి, నాయకత్వం చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. నా కోసం నేను అనే స్వార్థం తెచ్చుకోండి. నా భవిష్యత్తు కోసం నేను ఓటు వేయాలని ఒక ప్రమాణంగా తీసుకొని ఓటు వేద్దాము, అందరితో వేయిద్దాము. బడ్జెట్లు లక్షల కోట్లు దాటుతున్నాయి, కానీ పల్లెలు మాత్రం దాహర్తితో అల్లాడుతూనే ఉన్నాయి. పేదల గొంతు తడిపేందుకంటూ ఏటా కోట్లు కుమ్మరిస్తున్నా బడుగు జీవికి గుక్కెడు నీళ్లు కూడా అందటం లేదు. ఉసురు తీసే మద్యాన్నైతే ఊరువాడ ఏరులై పారిస్తున్నారు, కానీ ప్రాణం నిలిపే రక్షిత మంచినీటిని మాత్రం అందించలేకపోతున్నారు. బిందెడు నీటి కోసం మహిళలు మైళ్లకు మైళ్లు నడుస్తున్నా అమాత్య హోదా వెలగబెట్టిన నాయక మన్యులకు చేమకుట్టినట్లయినా లేదన్నది నికార్సైన నిజం.
ఓట్ల పండగొస్తే జనం కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడే నేతాశ్రీలు నీటి కోసం పేదల కాళ్లరిగేలా తిరుగుతున్నా అయ్యో పాపం అన్న పాపాన పోలేదు. 10 ఏళ్ల అరాచక పాలన తాలూకా గుర్తులు కోస్తా తీరం వెంబడి తడి ఆరిన కుళాయిల్లో కనిపిస్తూనే ఉన్నాయి. పదేళ్ల పాటు గద్దెపై కులికిన ఏలికల నిష్క్రియాపరత్వం పేద ప్రజల పాలిట పెనుశాపమే అయింది. అపర భగీరథులమంటూ భుజకీర్తులు తొడుక్కుని మురిసిపోయిన ఈ అపర బకాసురులు ప్రజల కనీస అవసరాలను తీర్చిన పాపాన పోలేదు. పప్పులు బెల్లం పంచి పసిపిల్లల ఏడుపు మాన్పించినట్లు జనానికి తాత్కాలిక ఆనందం కలిగించే కార్యక్రమాలతో సరిపెట్టారే తప్ప శాశ్వత సమస్యల జోలికి పోనేలేదు. ఖజానా నిండటానికి, తమ జేబులు నింపుకోవడానికి దగ్గరి మార్గమైన మద్యాన్ని రాష్ట్రంలోని మూల మూలలకు చేర్చారు. కానీ మంచినీళ్ల గురించి పట్టించుకున్న నాథుడే లేడు. మాయదారి మాటలు చెప్పి వరుసగా 2 పర్యాయాలు పీఠమెక్కిన మహానుభావులకు జనం గోడు పట్టలేదన్న మాట అక్షర సత్యం. ఏసీ గదుల్లో దర్జాలు ఒలకబోస్తూ కాలం వెళ్లదీసిన పేరుగొప్ప నాయకులు బిస్లరీ డబ్బాల నీళ్లు తాగుతూ సామాన్యులను మాత్రం చెలమల చుట్టూ తిప్పారు. ఆడపడుచులు నీటి పంపుల దగ్గర గొడవలు పడుతుంటే పరిహసించారు. కలుషిత నీరు తాగి పేదలు అనారోగ్యం పాలవుతున్నా నీరో చక్రవర్తులను మైమరపించారే కానీ ప్రజల కష్టాన్ని మాత్రం గుర్తించలేదు. ఓవైపు నాగావళి, ఇంకోవైపు వంశధార, ఓ దిక్కున మహేంద్ర తనయ, మరో దిక్కున బహుదా. ఈ 4 జీవనదులే. అంతేనా, మరిన్ని నీటి కుంటలు, చెరువులు శ్రీకాకుళం నలుదిక్కులా పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. సహజంగా అందరిలోనూ ఉండే అభిప్రాయం ఇదే. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఏలిన వారి ఊడలు దిగిన నిర్లక్ష్యం జిల్లా ప్రజలు గొంతు తడుపుకోవడానికి కటకటలాడాల్సిందే. ఒకవేళ గుక్కెడు నీళ్లు కావాలంటే రోజు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. సిక్కోలులోని ప్రతి పల్లెను వేధిస్తున్న సమస్య ఇదే. జిల్లా ప్రజల దయతో ప్రజాప్రతినిధులైపోయి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అమాత్య హోదాల్లో వెలిగిపోయిన నాయకులు తమకి స్థాయి కల్పించిన ప్రజలకు రక్షిత మంచినీటిని కూడా అందించలేకపోయారు. ఆర్భాటపు పథకాల్లో ఆరితేరిన కాంగ్రెస్ జమానా జిల్లా తాగునీటి కష్టాలు తీర్చేందుకంటూ 40 కోట్లతో 3 ఏళ్ల క్రితం ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మహామేతల ధాటికి ఈ సొమ్ములు మాయమవగా ఆ నీటి కోసం ఎదురు చూస్తున్న జనం నాలుకలు పిడచకట్టుకుపోయాయే తప్ప దాహం మాత్రం తీరలేదు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళి సొంత నియోజకవర్గంలో గ్రామాల స్థితి మరీ దారుణం. అక్కడ తాగునీటి సరఫరాకు పైపు లైన్లు తుప్పు పట్టిపోయాయి. కొన్ని చోట్ల పేదలు చలమల్లోని కలుషిత నీరు తాగి ఫ్లోరైడ్ రక్కసి బారిన పడుతున్నారు. పెడుతున్నాం. వేసవి వస్తే అసలు నీళ్ళు ఉండవు. జలమలు తీసుకున్న కంపు వచ్చేస్తాయి. నీళ్ళు చాలా వరస్ట్గా ఉంటాయి. అయినా తప్పదు, మరి ఎక్కడికి వెళ్ళిపోతాం, మరేం మాకు ఆధారం లేదు. అందుకు ఆ నీళ్ళే తెచ్చుకుంటున్నాం. గారు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా కొలాయిలు ఇప్పేస్తామని చెప్పేసి ఇచ్చేశారు. మామూలుగా అసలు ఓట్ల కోసమే తప్పించి జనాల తాలూకా బాగోగులు కానీ లేకపోతే గ్రామ పరిస్థితులు కానీ పట్టించుకోవడం లేదు. ఆ ఊర్లో అయితే ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది పడి కొండ నీళ్ళు తెచ్చుకొని తోడుకొని ముంపుడు నీళ్ళు సెలవులకు గట్లు కట్టుకొని తెస్తాండ్రు. అది 3 కిలోమీటర్ దూరం ఊర్లోకి ఈ నదిలో వెళ్ళినట్టుగా వెళ్ళి తెస్తాండ్రు. ఆ మంత్రి అయితే మట్టుగా టీవీకి పేపర్కే పరిమితమైనట్టుగా అతను చెప్పి ఇస్తాడు. సమస్యలు పరిష్కారం చేయలేదు. నీళ్ళు గురించి చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని రోజులు ఈ మున్సిపాలిటీ అనుకోవడం కానీ మాకు నీళ్ళు అనేది లేదు. ఎంతమంది నాయకులు వచ్చినా చేసినా కూడా మాకు పట్టింపు చేసుకోవడం లేదు. ఎక్కడ కాలనీ నుండి మోస్తాను, లేకపోతే అలా గేట్ కాడ నుండి మోస్తాను, 2 కిలోమీటర్ల నుండి నీళ్ళు మోస్తాను. ఇప్పుడు మాత్రం ఓట్లు వేయండి అమ్మా, మీకు అన్ని మంచి చేస్తాము, మీకు రోడ్లు వేస్తాము, మీకు నీళ్ళు వేస్తాము అన్నీ చెప్తారు కాలేజీలు. కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. సంపర్ నుంచి అసలు నీళ్ళు లేవండి. నీళ్ళకి ఎంత అధ్వానంగా ఉందంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్నంత ఘోరంగా ఉంది. శ్రీకాకుళంకి ఆమదాల వలసకి ఇంత దగ్గరలో ఉన్నట్టు లేదు.
నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా వెలగబెట్టిన ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు సెగ్మెంట్లోనూ అనేక గ్రామాలకు నీటి ఎద్దడి ఎరుకే. ఆనం వారు విత్తమంత్రిగా వెలిగిపోయిన కాలంలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ జనం తాగునీటి కష్టాలు తీర్చామంటూ మాటలు కోటలు దాటించారు. కానీ స్వస్థలంలో జనం గోడు పట్టించుకోనేలేదు. పెన్నా నది పక్కనే ఉన్నా ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆయనకు కలిగినట్టు లేదు. బొగ్గేరు వాగు నుంచి నీటిని తెప్పిస్తామంటూ 40 లక్షలు తగలేసిన ప్రయోజనం మాత్రం శూన్యం. గతంలోనూ రామనారాయణుడు 9 కోట్లు ఖర్చు చేసి తీసుకొచ్చిన అనేక నీటి పథకాలు ఒట్టిపోగా ప్రజల కష్టాలు అలాగే మిగిలి ఉన్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వేసవి వేళ పొలాల్లో చెలమలు తవ్వుకుని ఆ కలుషిత నీటినే తాగుతున్న జనం రోగాల బారిన పడిన దాఖలాలు కోకొల్లలు. ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ పక్కన మజార గ్రామం ఉన్న చందూరుపాడులో కనీసం ఒక బోరు కూడా లేని పరిస్థితి. అక్కడ మంచినీళ్ళు కావాలంటే పక్కన నక్కలాగులో చెరువులో తోడుకొని ఈరోజు కూడా పురాతనమైన కాలంలో ఎలా ఉందో అలాంటి కాలం ఆ ఊరు ఆ గ్రామానికి వెళ్తే మనకు కనిపించే పరిస్థితి ఉంది. మన ఏఎస్పేట గ్రామానికి ఎత్తుకుంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. కానీ మన రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి కూడా మన ఏఎస్పేట దాహత్తిని తీర్చలేకపోయారు. ఈ మంచినీటి సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. ఈ బాధలన్నీ చూసి మీరు కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా మాకు నీళ్లు వాటర్ లేదు. ప్రతి ఒక్క నాయకులేం గెలిచిన 2 రోజులేమో అది ఇది అంటారు. ఇన్నేళ్ళ నుంచి ఆయన గెలిచిండు, ఆయన వచ్చిండు అని పోయిండు. మాకు నీళ్ళకే ఇబ్బంది అయిపోయింది. నీళ్ళు వస్తుందేం లేదు. ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా అయితే కష్టపడి డబ్బులు ఉన్న వాళ్ళేమో క్యాన్లు ఏమో 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేం కొనుక్కొని తాగుతారు సార్. మాకు నీళ్లు లేవు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా బేదరకం. 3 ఏళ్ళ నుంచి పంటలు కూడా లేవు. ఆ విధంగా ఉంది సార్ మా పరిస్థితి. దాదాపు లాస్ట్ టైం మంత్రి కూడా ఇక్కడ కంటెస్ట్ చేసి మంచి ఆర్థిక మంత్రిగా ఉండి కూడా వాటర్ మీద మంచి హామీలు ఇచ్చున్నాడు. కానీ అటువంటి హామీ కూడా నెరవేరలేదు. గంటపూర్లలో అయితే మరి వాటర్ బిందులు తీసుకొని ఎండాకాలం అయితే మరీ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అట్లాగే చిందులపాటి వాళ్ళు చెలము తీసుకొని వాగుల్లో తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈ దశాబ్ద కాలంలో ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడని నాయకులు ఎన్నికల కాలం వచ్చేసరికి కాళ్లకు చక్రాలు కట్టుకుని ఊళ్లలో వాలిపోతున్నారు. నక్క వినయాలు ప్రదర్శిస్తూ మరోమారు పట్టం కట్టండని అడుక్కుంటున్నారు. ఒకప్పటి వాగ్దానాలే వల్లెవేస్తూ ఓట్ల కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఓటరన్నా జాగ్రత్త, ఈసారి మాత్రం మోసపోవద్దు. మాయదారి నేతల మాటలకు పడిపోవద్దు. మీ కష్టాలు కడతేర్చే, బతుకుల్ని బాగు చేసే మంచి నాయకులకే పట్టం కట్టండి. అప్రమత్తత లేకుంటే మరో 5 ఏళ్లు మీ గొంతులు ఎండటం ఖాయం. కొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.